నమస్తే. ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. క్యాన్సర్ అనగానే మనకి అందరికీ గుర్తుకొచ్చేది నొప్పి. ఆ తర్వాత ఆపరేషన్ కి సంబంధించి అనేక డౌట్స్ వస్తూ ఉంటాయి. దీర్ఘ విశ్రాంతి అనే భయం మనందరికీ ఉంటుంది. కానీ నేటి ఆధునిక వైద్య శాస్త్రంలో తక్కువ నొప్పి ఖచ్చితత్వంతో క్యాన్సర్ చికిత్స సాధ్యమవుతోంది. రోబోటిక్ సర్జరీ క్యాన్సర్ చికిత్సను ఎలా మార్చుతుందో వివరించడానికి ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ సర్జికల్ అండ్ రోబోటిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవిచందర్ వెలిగేటి గారు. హలో అండి, వెల్కమ్ టు టీ సార్. అయితే సర్జికల్ మనం రోబోటిక్ కి సంబంధించి మనం మాట్లాడుకునే ముందుగా అసలు ఈ క్యాన్సర్ రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి అని అంటే ఏం చెప్పుకోవచ్చు? ప్రధానమైనవి ఏమైనా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? అంటే క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్ ఈజ్ సంథింగ్ ఇప్పుడు మేము అనేది లైఫ్ స్టైల్ డిజీజ్ అంటున్నాం. అంటే మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ అయిందో క్యాన్సర్ కూడా పెరగడం స్టార్ట్ అయింది మనకు. సో లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఏంటి? మనకు కామన్గా చెప్పేది ఏంటి? స్మోకింగ్. ఈ స్మోకింగ్ కారణంగా మనకు లంగ్ క్యాన్సరు అండ్ స్మోక్లెస్ టొబాకో అంటాం. అంటే గుట్కాలు ఇట్లా తినడం వల్ల మౌత్ క్యాన్సరు, ఇటువంటివి మనం ముందు నుంచి తెలిసినవి కారణాలు. ఇది కాకుండా ఇప్పుడు ఏంటి అని చెప్పంటే మన డయట్ అండ్ మన లైఫ్ స్టైల్ అనేది మోర్ వెస్టర్నైజ్ అయిపోయినప్పుడు వాళ్ళ డయట్ అండ్ దాని ప్రకారంగా వెళ్ళడంతో మనకేమొస్తున్నాయి? ఒబేసిటీ అనేది పెరిగింది, రైట్? ఒబేసిటీ పెరగడము ప్లస్ హై ఫ్యాట్ డయట్, ఫ్రైడ్ ఐటమ్స్ అవన్నీ పెరగడము, వీటన్నిటితోటి లో ఫైబర్. అంటే మన డయట్ నుంచి యాజ్ వీఆర్ మూవింగ్ టు వెస్టర్న్ డయట్కి వెళ్తున్న కొద్దీ ఈ క్యాన్సర్లు అంటూ పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. అంటే వెస్టర్న్ లైఫ్ కి మనం మూవ్ అవుతున్న కొద్దీ పెరుగుతున్న ఈ క్యాన్సర్ ఒకటైతే, రెండు మనం తీసుకున్న ఇంట్లో హౌస్ హోల్డ్ థింగ్స్ చూసినట్టయితే ఇంట్లో ఓవెన్ నుంచి కూడా రేడియేషన్ వస్తుందని, అందులో మనం వేడి చేసే పదార్థాలు విషపూరితం అవుతాయని కూడా మనం వింటూ ఉన్నాం. ఎంతవరకు నిజం? అంటే రేడియేషన్ అనే దానికంటే కూడా మనం పొల్యూషన్ అయితే బయట ఎక్కడైతే పొల్యూషన్ ఉందో, ఇప్పుడు ఢిల్లీలో చూసినట్టయితే మనం లంగ్ క్యాన్సర్స్ అనేవి 35-40 ఇయర్స్ లోపలే చూస్తున్నాం. ఎందుకు అని చెప్పంటే ఢిల్లీలో ఉన్నటువంటి పొల్యూషన్ అంత సివియర్గా ఉంది. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. రెండవది ఏంటి అంటే మైక్రోవేవ్లోంచి వచ్చేటువంటి రేడియేషన్ అనేది ఉండదండి. అంటే అయనైజింగ్ రేడియేషన్ అంటాం, అది క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అటువంటి రేడియేషన్ మనకు మైక్రోవేవ్లో రాదు. కాకపోతే మైక్రోవేవ్లో మనం ప్లాస్టిక్ దాంట్లో కనుక వేడి చేసినట్టయితే ఆ ప్లాస్టిక్స్ కరగడము, అంటే మైక్రోప్లాస్టిక్స్ అని చెప్పి అంటున్నారు కదా, అవి బాడీలో చేరుతున్నాయి. ఇవన్నీ మైక్రోప్లాస్టిక్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నది అయితే మనకి ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు. కాకపోతే దే విల్ బి రక్తనాళాన్ని బ్లాక్ చేయడము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం చాలా సందర్భాల్లో వింటున్నాం. అంటే ఇంతకు ముందు అంటే ఆ అమ్మమ్మలు అంతా కూడా వాళ్ళు ఇత్తడి ఇవి వాడేవాళ్ళు, అంటే వాళ్ళు వాడే బకెట్స్ దగ్గర నుంచి కూడా. కానీ ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మయంలోకి వచ్చేసాము. వాటి ప్లేస్ లో వీటిని రీప్లేస్ చేసాం. వాటి వల్ల మీరు చెప్పిన అవి కూడా రావచ్చు మైక్రోకి సంబంధించి. అంటే ప్లాస్టిక్ బ్రేక్ అయిన మైక్రోప్లాస్టిక్స్ అంటాము. అవి మన తిన్న ఫుడ్తో పాటు బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి, బ్లడ్లోకి ఎంటర్ అవుతున్నాయి. దానివల్ల ఏంటి, మనకు రక్తనాళాలని మూసేయడము, క్లాక్ చేయడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ద సేమ్ టైం ఆ టెంపరేచర్స్కి మనం ఆ ప్లాస్టిక్స్ బ్రేక్ అయినప్పుడు దాంట్లోంచి వచ్చే కెమికల్స్, అంటే మనం కలరింగ్కి దానికి వాడతారు కదా, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ప్లాస్టిక్ డబ్బాలు వస్తుంటాయి మనకు. దాంట్లోంచి వచ్చే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం తీసుకుంటున్నాం. అవి దే ఆర్ మోర్ టాక్సిక్. దట్ ఈస్ సో అంటే మన కెమికల్స్ ఫ్యాక్టరీలో వాడేటువంటి కలర్స్లో వాడేటువంటి కెమికల్స్తో క్యాన్సర్ వస్తుంది అనేది ఇది ప్రూవెన్ థింగ్. ఓకే, ఇక రోబోటిక్ సర్జరీ అనేది చాలా సర్జరీస్లో రోబోటిక్ సర్జరీస్ని మనం వింటూనే ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఆ సక్సెస్ రేట్ కూడా మనకు తెలుసు. అయితే పర్టికులర్గా ఇక క్యాన్సర్ని ట్రీట్ చేసే దాంట్లో రోబోటిక్ వచ్చేసింది. మరి ఆ రోబోటిక్ సర్జరీ అసలు ఏంటి? ఈ రోబోటిక్ సర్జరీ నార్మల్ సర్జరీకి ఈ రోబోటిక్ సర్జరీకి ఉన్న తేడా ఏంటి అసలు? అంటే రోబోటిక్ సర్జరీ మనం ఏమంటాము, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటాం. అంటే మనం ఏదైతే ఓపెన్ సర్జరీ నుంచి లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీ అంటూ ఉంటాం. లాప్రోస్కోపిక్ సర్జరీకి మూవ్ అయ్యాము. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ నుంచి ఇంకా ఒక మెట్టు పైకి ఎక్కినప్పుడు మనం రోబోటిక్ సర్జరీ, అంటే లాప్రోస్కోపీలో మనం వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్ట్రెయిట్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లెక్సిబిలిటీ ఉండవు, రైట్? సో దానివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కౌంటర్ చేసుకుంటూ వాటన్నిటికంటూ ఒక పై లెవెల్కి వెళ్తూ మనం చేసేటువంటి సర్జరీని రోబోటిక్ సర్జరీ, అంటే లాప్రోస్కోపీలో వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటాము, వాటన్నిటిని వి అటాచ్ దెమ్ టు రోబోటిక్ ఆర్మ్స్ అనమాట. సో దానివల్ల మనకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఇంతకు ముందు మనం చేయలేనటువంటి చాలా సర్జరీస్ మనం ఇప్పుడు చేయగలుగుతున్నాం. అది
అంటే రోబోటిక్ సర్జరీ అనగానే రోబోలే వస్తాయేమో సర్జరీ చేయడానికని అనుకుంటూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది అది అసలు? పూర్తిగా అపోహ అండి. ఇది మనం చెప్పాను కదా, ఇది లాప్రోస్కోపిక్ సర్జరీ లాగానే మన ఇన్స్ట్రుమెంట్స్ని ఏవైతే లోపల పెడతామో అవి మనం దాన్ని రోబోటిక్ ఆర్మ్స్కి అటాచ్ చేస్తాం. కానీ ఈ రోబోటిక్ ఆర్మ్స్ని మనం మూవ్ చేసేది, ఈ రోబోటిక్ ఆర్మ్స్ తోటి సర్జరీ చేసేది అంతా కూడా డాక్టరే ఉంటారు. సో మనమే చేస్తాము, బట్ ఆ ఆర్మ్స్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు మీరు స్పైడర్ మ్యాన్ సినిమాలో చూసారు, దాంట్లో విలను విత్ మల్టిపుల్ ఆర్మ్స్ తోటి వస్తుంటారు, చేస్తుంటారు అన్నట్టు. ఇప్పుడు మనకి 2 ఆర్మ్స్ ఉన్నాయి, బట్ రోబోటిక్ సర్జరీలో మనం 4 to 5 ఆర్మ్స్ వాడుకోవచ్చు. సో మనం అంటే ఒకటే డాక్టరు అసిస్టెంట్స్ ఎక్కువగా లేకుండా, రైట్, 4 to 5 ఆర్మ్స్ తోటి ఒకటేసారి సర్జరీ చేయగలుగుతాడు. సో దాని అడ్వాంటేజ్ ఉంటుంది రోబోటిక్ సర్జరీలో మనకు. అంటే రోబోటిక్ సర్జరీలో ఆ క్యాన్సర్ కణాలను తొలగించడంలో, ఖచ్చితంగా వాటిని తీసేయడంలో ఎలా సహాయపడుతుందంటే ఏమంటారు? నెంబర్ 1 విజువలైజేషన్ అంటాం. అంటే ఏంటి అని చెప్పంటే, మామూలు మన కంటి చూపుతో చూసేదానికంటే రోబోటిక్ సర్జరీలో ఆ విజన్ అనేది 10 times మ్యాగ్నిఫైడ్ ఉంటుంది, అంటే 10 రెట్ల మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనకు చిన్న చిన్న రక్తనాళాలు, నరాలు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి, అండ్ ట్యూమర్ని క్లియర్గా గుర్తుపట్టడానికి వీలవుతుంది. దిస్ ఈజ్ 1 thing. దాంతోపాటుగా మనకు ఫైర్ఫ్లై టెక్నాలజీ అని ఉంటుంది. సో విజువలైజేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీంట్లో ఏంటి అని చెప్పంటే, మనం సెంటినల్ లింఫ్ నోడ్స్ అంటాం. అంటే ఈ క్యాన్సర్ అనేది మనకు దాని దగ్గర ఇంజెక్షన్ చేసినట్టయితే అది ఎక్కడికి వెళ్తుంది, స్ప్రెడ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చూసుకొని ఆ స్ప్రెడ్ ఉన్న ఏరియాస్లోంచి లింఫ్ నోడ్స్ని కూడా తీస్తుంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ. ఇదే టెక్నాలజీతోటి మనం వేర్వేరు యూజెస్ కూడా ఉన్నాయి మనకు రోబోటిక్ సర్జరీలో అనమాట. సో దానివల్ల ఏంటి, మనకు ప్రెసిషన్ అనేది పెరుగుతుంది. రెండవది మనం ఏమంటాం, రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. అంటే ఏంటి అని చెప్పంటే, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్, అవి మన రిస్ట్ అంటే చేతిలాగానే తిరుగుతాయి. మన చేతికైనా కూడా ఆల్రౌండ్ తిరగలేము, ఇట్స్ ఓన్లీ 270 degrees మోషన్ ఉంటుంది మనకు. బట్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ 360 degrees తిరగలుగుతాయి. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మనకు డిఫికల్ట్ లొకేషన్స్లో, అంటే చాలా మన పెద్ద రక్తనాళాలు ఉన్నాయి, 2 పక్కన వెళ్తున్నాయి, ఆ రెండింటి మధ్యలో చిన్న స్పేస్ ఉంది, దాంట్లోంచి వెళ్ళాలి అనుకుంటే మనం వీ కెన్ యూజ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ టు గో దేర్. సో ఇది సెకండ్ అడ్వాంటేజ్ అండి. ఇది అయితే ఇంకా అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏ రకాల క్యాన్సర్లకి ప్రస్తుతం ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా క్యూర్ చేస్తున్నారు? అంటే మనం అబ్డమెన్లో ఉన్నటువంటి ఎటువంటి క్యాన్సర్కైనా కూడా మనం రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు. దట్ ఈస్ నెంబర్ 1. అంటే ఇంతకుముందు కొంత లిమిటేషన్ ఉండేవి, అంటే అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్, అంటే పేగుల్ని జాయిన్ చేయడము, కుట్లు వేయడము, వీటన్నిటికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇనీషియల్ ఫస్ట్ జనరేషన్లో లేవు. బట్ తర్వాత వచ్చిన కారణంగా ఏంటి అంటే, కడుపులో ఉన్నటువంటి ఎటువంటి క్యాన్సర్కైనా కూడా మనం రోబోటిక్ సర్జరీ ద్వారా చికిత్స చేయగలుగుతాం. అదేవిధంగా లంగ్ క్యాన్సర్ ఆపరేషన్లో, అంటే లంగ్ ఊపిరితిత్తుల్ని తీసేయడము అని, ఒక పార్ట్ ఆఫ్ లంగ్ తీసేయడం కానీ, ఇటువంటి సర్జరీలో, ఈసోఫేగస్ అంటాము, అంటే అన్నవాహికకు సంబంధించిన క్యాన్సర్స్, ఇటువంటివన్నీ కూడా మనము రోబోటిక్ సర్జరీ ద్వారా చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ట్యూమర్ పక్కనే హెల్తీగా ఉన్న అవయవాలు ఉంటాయి కదా, అవునండి. మరి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఆ ట్యూమర్ని తీసేయడంలో ఎలా సహాయపడుతుంది ఈ రోబోటిక్ సర్జరీ? సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా విజువలైజేషన్ అనేది 10 times మ్యాగ్నిఫైడ్ ఉంటుంది. యాక్చువల్లీ రోబోటిక్ సర్జరీ మనకు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటి అంటే, ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీలో గోల్డ్ స్టాండర్డ్ కింద తీసుకుంటారు. ఎందుకు అంటే దాని పక్క నుంచి మనకు నర్వ్స్, అంటే నరాలు వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ నరాలు అనేవి మనకు, ప్రాస్టేట్ అనేది ఎట్లా ఉంటుంది, మనకు పెల్విక్ బోన్ అంటాం, దాని కింది భాగంలో ఉంటుంది, దాన్ని చూడడం కష్టం. మనం చూడడమే కష్టమైనప్పుడు నరాల్ని గుర్తుపట్టడం కూడా కష్టం ఉంటుంది. బట్ రోబోటిక్ సర్జరీలో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ విజువలైజేషన్ వల్ల నరాలు, రక్తనాళాలు చిన్న చిన్నవి కూడా మనకు క్లియర్గా కనపడుతూ ఉంటాయి. అండ్ దానికి ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏంటి అంటే చాలా ఫైన్ టిప్తో ఉంటాయి. సో అవసరం అనుకుంటే ఆ రక్తనాళాలని బ్లాక్ చేయాలనుకుంటే ఆ చిన్న వరకు మాత్రమే చేయగలుగుతాం. సో పక్కనున్న వాటికి డ్యామేజ్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో దాని కారణంగా ఏంటి, మన నర్వ్స్ అన్నిటినీ స్పేర్ చేసుకోగలుగుతాము. రెండవది, బ్లీడింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు ఓపెన్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో బ్లడ్ లాస్ అనేది కూడా తక్కువగా ఉంటుంది, కాబట్టి పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నొప్పి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, సర్జరీ అనగానే కాస్త నొప్పి ఉంటుందని చెప్పేసి అనుకుంటారు, కాస్త ఏంటి వాళ్ళు భరించే చాలా ఎక్కువే క్యాన్సర్ పేషెంట్స్.
కానీ ఈ సర్జరీలో పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే మరి ఈ సర్జరీలో ఏం జరుగుతుందంటారు? నార్మల్ సర్జరీ చేసినప్పుడు ఉండే నొప్పే ఈ రోబోటిక్ సర్జరీలో కూడా ఉంటుందా? బ్లడ్ లాస్ అయితే తక్కువ అన్నారు, మరి నొప్పి సంగతి ఏంటి? నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది మనం కీహోల్ సర్జరీనే. అంటే మేజర్ సర్జరీస్ అంటే మనం ప్యాంక్రియాస్ సర్జరీస్ అంటాము, అవి మనకు 6-7 గంటలు పట్టేటువంటి సర్జరీస్ అవి. సో ఇటువంటి సర్జరీస్ కోసం మనం చేయాలి అనుకుంటే లివర్ కానీ ప్యాంక్రియాస్ కానీ చేసేటప్పుడు ఏంటి, మనం అబ్డోమెన్ అంటే కడుపులో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనం కట్ చేస్తూ ఉంటాం అనమాట. మజిల్ కట్టింగ్ అంటాం అది. అవి చాలా పెయిన్ఫుల్ ఉంటాయి. దీంట్లో అసలు మనం కడుపు మీద కోతనే వేయకుండా చేస్తున్నాం కాబట్టి నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో రికవరీ ఫాస్ట్ ఉంటుంది. మేజర్ సర్జరీ అయిన పేషెంట్ కూడా నెక్స్ట్ డే లేచి నడవగలుగుతాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ దిస్ సర్జరీ. ఓకే, అంటే ఈ పర్టికులర్గా ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది డాక్టర్స్కి మీకు అంటే క్లియర్ పిక్చర్ అందించడంలో ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? విజువలైజేషన్ అండి. అంటే ఇప్పుడు దీంట్లో కూడా రోబోటిక్ మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు విజువలైజేషన్ అన్నాము, ఫైర్ఫ్లై టెక్నాలజీ అనేది ఉంది అన్నాము. సో ఈ రెండింటి కాకుండా ఈ మధ్యకాలంలో ఏంటి మనకు దీంట్లో ఏఐని ఇంటిగ్రేట్ చేశారు. సో ఏఐ ఇంటిగ్రేషన్ వల్ల ఏమవుతుంది, మనం ముందుగా పేషెంట్కి రకరకాల స్కాన్స్ అవి చేస్తూ ఉంటాం. సిటీ స్కాన్ చేస్తాము, ఎంఆర్ఐ చేస్తాము. దాంట్లో ఓకే క్యాన్సర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది అనేది మనకు కొంత ఐడియా ఉంటుంది. కాకపోతే అదే పిక్చరు మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూడడం కొంచెం కష్టమవుతుంది. అంటే మనం ఊహించుకొని మనం దాని ప్రకారంగా వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటి, మనకు ఈ సిటీ ఎంఆర్ఐ పిక్చర్స్ కూడా ఓవర్లే వస్తుంది. అంటే ఏంటి, ఎందుకంటే సిటీ ఎంఆర్ఐ ప్రకారంగా ఎక్కడుంది అనే దాన్ని మనకు అది చూపిస్తూ ఉంటుంది మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు. సో దానివల్ల ఏంటి, మనకు ఎక్కడుంది అని వెతుక్కోవడంలో కూడా కష్టం లేకుండా ఇట్ విల్ గైడ్ అస్ త్రూ ద సర్జరీ అనమాట. ఓకే, ఇక 3D విజువలైజేషన్ కూడా ఒకసారి చెప్పండి డాక్టర్ గారు. అంటే ఆ విజువలైజేషన్లో మీకు ఎంతవరకు కణత అనేది ఉంది, ఆ క్యాన్సర్ కణాలు ఎక్కడ ఉన్నాయి ఏంటనేది మీ ప్రాసెస్, మీ వర్క్ని ఎంతవరకు ఈజీ చేసింది? పేషెంట్స్కి కూడా వాళ్ళకు కూడా చాలా ప్లస్ కదా, వాళ్ళకి రిలీఫ్ కదా. చాలా పెద్ద కోత నుంచి మనకు చిన్న కీ హోల్ ద్వారా మన సర్జరీ అయిపోతుంది అని అంటే ముందుగా భయపడొచ్చేమో. ఆ భయానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకునే ముందుగా 3D విజువలైజేషన్ ఏంటి అసలు? 3D విజువలైజేషన్ అని చెప్పంటే మనం నేకెడ్ ఐతో చూసినట్టుగా అనమాట. రైట్, 3D అంటే ఇప్పుడు మనం ఓపెన్ ఆపరేషన్ చేసినప్పుడైతే కనుక పేగు ఏదైనా చేసినా కూడా దాని చుట్టూతా ఆల్రౌండ్ మనం చూడగలుగుతూ ఉంటాం. అది అదే లాప్రోస్కోపీ చేసినప్పుడు ఏంటి, అది మనకు టీవీలో చూసిన పిక్చర్ లాగా, అంటే ఇట్ ఈస్ ఏ 2D విజన్. రోబోటిక్ సర్జరీకి వచ్చేసరికి రోబోటిక్ సర్జరీ 3D విజన్ అనమాట. అంటే 3D విజన్ దట్ ఇమర్సివ్ అంటాం. అంటే ఏంటి అని చెప్పంటే మనం యాక్చువల్లీ డైరెక్ట్గా ఆ రోగి బాడీ లోపలే ఉన్నట్టుగానే ఉంటుంది మనకు. కాబట్టి మనకు అది పర్టికులర్లీ ఎక్కడ అడ్వాంటేజ్ వస్తుంది, ఎప్పుడైతే మనం లోపల సూచరింగ్ అంటాం, కుట్లు వేయాల్సిన అవసరం పడుతుందో, ఈ సూచరింగ్ అనేది లాప్రోస్కోపీలో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బికాస్ అది విజువలైజేషన్ అనేది 2D ఉంటుంది. బట్ దీని 3D తోటి ప్లస్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనకి ఏమంటాము రిస్ట్ లాగా మూవ్ అవుతూ ఉంటాయి. సో లోపల మనం సూచరింగ్ అనేది కుట్లు వేయడం అనేది చేయగలుగుతాం. అది కూడా ఏంటి, చిన్న చిన్న రక్తనాళాలు, చిన్న చిన్న డక్ట్స్ అంటాము, వాటన్నిటిని జాయిన్ చేయాలన్నా కూడా మనం ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా ఈజీగా చేయగలుగుతాం. అంటే శరీరంలో మాన్యువల్గా డాక్టర్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేతులు వెళ్ళలేని ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఈ రోబో వెళ్ళి దాని పని అది క్లియర్గా చాలా సూత్గా చేసే పని ఎంతవరకు అది చేయగలుగుతోంది, ఎంతవరకు రిజల్ట్స్ ఉన్నాయి, అండ్ కరెక్ట్గా అక్యురేట్గా చేస్తుందా రోబోటిక్ అనేది? ముందుగా మనం అన్నట్టుగా ఇది రోబో చేయదు, మీరే చేస్తుంటారు, మీరు ఆపరేట్ చేస్తుంటారు ఆ రోబోని. ఎస్. సో మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అని చెప్పంటే పెద్ద పేగుకి సంబంధించినటువంటి క్యాన్సర్స్లో అదేంటి పెల్విస్ అంటాము. పెల్విస్ లోపల డెప్త్లో ఉంటుంది మనకు. అక్కడ మనం వెళ్ళి మామూలు లాప్రోస్కోపీ కానీ ఓపెన్ సర్జరీ ద్వారా కానీ మనం ఏమంటే మేనల్ వర్జ్ నుంచి 7 సెంటీమీటర్స్ అబవ్ ఉంటేనే మనం మళ్ళీ జాయిన్ చేసి నార్మల్గా చేయగలుగుతాము. లేనట్టయితే కనుక మనం సైడ్లో బ్యాగ్ పెట్టి పర్మనెంట్ కొలాస్టమీ అంటాం అనమాట. అటువంటి చేయాలి అనేవి కూడా ఇప్పుడు రోబోటిక్ ద్వారా ఏంటి, మనము అప్ టు ద మజిల్ వెళ్ళి మనం తీసేయగలుగుతున్నాం. అట్లాంటప్పుడు ఏమవుతుంది, పేషెంట్కి పర్మనెంట్గా బ్యాగ్ బయట పెట్టాల్సిన అవసరం లేకుండా లోపల నుంచే అయిపోతుంది సర్జరీ. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అంటే ఆర్గన్ ప్రిజర్వేషన్లో
మనకి ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అని అంటే ఎప్పుడు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఈ సర్జరీ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు అసలు పేషెంట్స్కి? ఏ స్టేజ్లో అయినా కూడా మనం ఎర్లీ స్టేజెస్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, లేట్ స్టేజెస్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి దానికి. అంటే ఎర్లీ స్టేజెస్ అంటే స్ప్రెడ్ అయిందో లేదో తెలియని కేసెస్, అంటే గర్భసంచికి వచ్చిన క్యాన్సర్స్, పక్కన లింఫ్ నోడ్స్కి అనేది స్ప్రెడ్ అయిందో లేదో తెలియదు. అటువంటప్పుడు ప్రీవియస్లీ మొత్తం అంతా లింఫ్ నోడ్ క్లియరెన్స్ రన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లాంటిది అవసరం లేకుండా సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటారు. అంటే ఏంటి, మనం ఒక చిన్న ఇంజెక్షన్ చేసి దాని ద్వారా ఈ క్యాన్సర్ అనేది ఎటువైపు స్ప్రెడ్ అవుతుందో చెక్ చేసుకొని దాన్ని తీయగలుగుతున్నాం. సో ఎర్లీ క్యాన్సర్స్లో అది అడ్వాంటేజ్ మనకు. అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో అంటే మన ల్యాబ్ ద్వారా కాదు, మనం తప్పనిసరిగా ఓపెనే చేయాలి అని చెప్పేటువంటి క్యాన్సర్స్ కూడా ఇప్పుడు మనం కీహోల్ ద్వారా చేయగలుగుతున్నాం బికాజ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ వల్ల నార్మల్గా సర్జరీస్ టైంలో వచ్చే సమస్యలు ఏమైనా తగ్గుతున్నాయా? ఒకటి, ఆపరేషన్ టైంలో మనకి ఏదైతే ఉంటుందో ఓపెన్ సర్జరీతో కంపేర్ చేసినట్టయితే టైం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మనకు. సో టైం డెఫినెట్లీ పెరుగుతుంది ఓపెన్ సర్జరీతో కంపేర్ చేసినట్టయితే. కాకపోతే పోస్ట్ ఆప్ రికవరీకి బాగుంటుంది. దాని తర్వాత పేషెంట్ అనేది అంటే ఎంత ఫాస్ట్గా రికవర్ అయితే పేషెంట్ నెక్స్ట్, అంటే క్యాన్సర్లో ఒక సర్జరీ ఒకటే కాదు, తర్వాత కీమోథెరపీలు అని అంటారు, రేడియేషన్ అంటాము. పేషెంట్ రికవర్ అయితేనే నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోగలుగుతారు. రికవరీ డిలే అవుతున్న కొద్దీ నెక్స్ట్ ట్రీట్మెంట్స్ డిలే అవుతాయి, ఓవరాల్ ప్రోగ్నోసిస్లో మనకు ఎఫెక్ట్ పడుతుంది. సో దీని ద్వారా ఏంటి, మనకు రికవరీ ఈజ్ ఫాస్టర్ బట్ ఆపరేషన్ టైమ్ ఈజ్ లాంగర్. ఆపరేషన్ టైంలో ఏంటి అని చెప్పంటే ఇది తప్పనిసరిగా జనరల్ అనస్థీషియాలో మాత్రమే చేయగలుగుతాం. అంటే పూర్తిగా అనస్థీషియా ఇచ్చినప్పుడే చేయగలుగుతాం. కొన్నిసార్లు పేషెంట్ జనరల్ అనస్థీషియాకి ఫిట్ లేరు అనుకోండి, అటువంటి పేషెంట్స్లో మనం రోబోటిక్ సర్జరీ చేయలేము. అటువంటి పేషెంట్స్లో ఒక్కోసారి ఏమంటాం స్పైనల్ అనస్థీషియా అంటాం, నడుముకు సూదిచ్చి కొన్ని సర్జరీ చేయగలుగుతాం. అటువంటిది అంటే పేషెంట్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి రోబోటిక్ సర్జరీకి. అయితే పేషెంట్ రికవరీ గురించి మీరు చెప్తున్నారు కదా, నార్మల్ సర్జరీలో పోలిస్తే ఈ సర్జరీలో ఎంతవరకు త్వరగా వాళ్ళు కోలుకుంటారు అసలు? నెంబర్ 1, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఓపెన్ సర్జరీలో మనకు కోత ఉంటుంది కాబట్టి దాంట్లో నొప్పి కూడా ఉంటుంది. కాబట్టి పేషెంట్ లేచి నడవడానికి కూడా మనకు ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది. రోబోటిక్ సర్జరీలో ఈరోజు ఆపరేషన్ చేసిన పేషెంట్ అంటే 5-6 గంటలు ఆపరేషన్ చేసిన పేషెంట్ అయినా నెక్స్ట్ డే మార్నింగ్కి లేచి నడవగలుగుతూ ఉంటారు. ఇది ఒకటి. రెండవది ఏంటి అని చెప్పంటే మనము అంటే లోపల హ్యాండ్లింగ్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది, పక్కనున్న వాటిని ఏవి మనం డిస్టర్బ్ చేయకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి పేషెంట్ బవల్ మూమెంట్స్ అంటాం అనమాట. అంటే ఈరోజు అంటే సర్జరీ చేసిన పేషెంట్ నెక్స్ట్ డే నుంచి బబల్ మూమెంట్ స్టార్ట్ అయిపోతాయి మనకు. సో దానివల్ల ఏంటి అంటే అర్లీగా మనము ఓరల్ డైట్స్ అలవ్ చేయగలుగుతాము, అర్లీగా డిశ్చార్జ్ చేయగలుగుతాం పేషెంట్స్ని. సో దట్ ఈస్ పేషెంట్స్కి ఒక రకంగా వెరీ బిగ్ అడ్వాంటేజ్ విత్ దాట్ వన్. అసలు రోబోటిక్ సర్జరీ వైపు ఎంతవరకు ప్రజలు మొగ్గు చూపుతున్నారంటారు? ఇప్పుడు చేసేది మీరే, అవును, కానీ డాక్టర్ గారు మాకు రోబో వద్దండి, రోబోతో చేయించుకోవాలంటే మాకు భయంగా ఉంది, మీరు అక్కడ ఆపరేషన్ థియేటర్లో ఉన్నా కూడా మీరే చేయాలండి అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ అపోహ ముందుగా ఉండేది, కానీ మన అంటే చాలా వరకు రోబోటిక్ సెంటర్స్ వచ్చాయి, రోబోటిక్ సర్జరీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ మధ్యకాలంలో ఈ అపోహ తొలగిపోయినట్టుగానే భావిస్తున్నాం. ఎందుకంటే అట్లా అని అడిగినటువంటి పేషెంట్లు చాలా తక్కువ మంది ఉన్నారు. సో చాలా వరకు రోబోటిక్ సర్జరీకి ఇది అడ్వాంటేజెస్ ఉంటాయి అని తెలుసుకున్నప్పుడు చాలామంది రోబోటిక్ సర్జరీ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే ఒక కౌన్సిలింగ్ సెషన్ ఏమైనా పెట్టాల్సిన అవసరం ఉంటుందా బిఫోర్ ద సర్జరీ? అంటే వాళ్ళకి ఆప్షన్స్ అనేవి ఏ పేషెంట్కైనా కూడా తప్పనిసరిగా అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓపెన్ సర్జరీ ఏంటి అడ్వాంటేజ్, లాప్రోస్కోపిక్ అయితే ఏంటి, రోబోటిక్ అయితే ఏంటి అనేవి. సో దాని ప్రకారంగా వాళ్ళకి ఏది బెటరు అంటే అనే దాన్ని బట్టి వాళ్ళు పేషెంట్ ఇట్ ఇస్ ఆల్వేస్ ఏ పేషెంట్స్ చాయిస్. అది ఏది చాయిస్ అనుకుంటే దాని ప్రకారంగా మనం ముందుకు సాగడం జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో మాత్రం వీ విల్ ఇన్సిస్ట్ ఆన్ సమ్ సర్జరీస్ అని. లెట్ సే స్పింక్టర్ ప్రిజర్వింగ్ అన్నాం కదా, అంటే మనకు పర్మనెంట్గా బ్యాగ్ లేకుండా చేయాలి అన్నప్పుడు అట్లాంటప్పుడు ఏమంటాము అల్ట్రాలో యాంటీరియర్ సెక్షన్స్ అంటాము. ఇటువంటివి మనం ఓపెన్ కానీ ల్యాప్లో కానీ చేయలేను. సో ఇటువంటివి కానీ ప్రాస్టేట్ క్యాన్సర్లు కానీ ఇటువంటి వాటిలో ఓన్లీ రోబోటిక్ సర్జరీ మాత్రమే సజెస్ట్ చేస్తాం మనం. రైట్.
అంటే రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్లు కానీ అయ్యే గాయాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే అవి ఏమైనా తగ్గుతాయా? డెఫినెట్లీ చాలా తక్కువగా ఉంటుందండి ఇది. సో రికవరీ ఈజ్ ఫాస్టర్ అన్నప్పుడు మనకి ఏంటి అంటే యాంటీబయాటిక్ యూసేజ్ ఎవ్రీథింగ్ ఈజ్ లెస్ ఇన్ దిస్ వన్. అన్నీ కూడా మనం తక్కువగానే వాడతాం. ఓకే, అంటే యాంటీబయాటిక్స్ అంత ఎక్కువగా వాడకూడదు, వాటి ఎంత అవసరమో అంతే అని అంటారు కదా. మరి ఈ రోబోటిక్ సర్జరీ విషయంలో యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది ఆ పేషెంట్కి? నార్మల్లీ ఎటువంటి మేజర్ సర్జరీ అయినా కూడా తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ అంటాము. యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తాము. బట్ ఏంటి, ఓపెన్ సర్జరీలో మనం వూండ్ హీల్ అయ్యేంత వరకు కూడా యాంటీబయాటిక్స్ కంటిన్యూ చేస్తాం. అటువంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి 10 days 2 weeks కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం పడుతుంది. బట్ రోబోటిక్లో ఏంటి, మనకు రికవరీ ఈజ్ ఫాస్టర్, హీలింగ్ ఈజ్ ఫాస్టర్. కాబట్టి మనకు 4 to 5 days ఆఫ్ యాంటీబయాటిక్ సరిపోతుంది మనకు. సో దానివల్ల ఏంటి, యాంటీబయాటిక్స్ యూసేజ్ తగ్గుతుంది. రెండవది ఏంటి అంటే యాంటీబయాటిక్స్ కారణంగా జరిగేటువంటి ఏంటి, మనకు ఏ యాంటీబయాటిక్ వాడినా కూడా పేషెంట్స్లో బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. సో అటువంటివి కూడా తగ్గుతాయి కాబట్టి రికవరీకి ఇట్ విల్ హెల్ప్ ఫర్దర్ మోర్ ఇన్ ద రికవరీ. డాక్టర్ గారు, ఇందాక అక్యురసీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి ఇందాక అనుకున్నాం కదా. మరి రోగి సర్జరీ తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? డిపెండింగ్ ఆన్ ద సర్జరీ అండి. కొన్ని అంటే లెట్స్ గర్భసంచి క్యాన్సర్కి సంబంధించి ఆపరేషన్ చేసినట్టయితే కొన్ని రకాల క్యాన్సర్స్కి అయితే సేమ్ డే ఈవినింగ్ కూడా మనం డిశ్చార్జ్ చేయగలుగుతాం. అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాము. అర్లీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్నట్టయితే మార్నింగ్ సర్జరీ చేసి ఈవినింగ్ కూడా డిశ్చార్జ్ చేయగలుగుతాము. కొన్ని రకాల క్యాన్సర్స్కి మనం అంటే రాడికల్ హిస్టెక్టమీస్ అంటాం అనమాట. అటువంటివి చేసినట్టయితే సెకండ్ డే కల్లా డిశ్చార్జ్ చేయగలుగుతాము. అది కాకుండా పేగులకు సంబంధించినటువంటి ఏవైతే క్యాన్సర్స్ మనం చేస్తామో దాంట్లో మనకు బవల్ రికవరీ అనేది కొంత టైం పడుతుంది. అంటే పేగులకు మనం కుట్లేస్తాము, అవి మానాలి, అది మానడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఇటువంటి పేషెంట్లు అందరూ 3 నుంచి 5 రోజుల లోపల డిశ్చార్జ్ చేయగలుగుతామండి. అంటే బాడీలో ఉన్న అనేక అవయవాలకు క్యాన్సర్ వస్తున్నా కూడా ఎందుకని రోబోటిక్ సర్జరీ పర్టికులర్గా పొట్ట భాగంలోనే ఇది చేస్తుందంటే ఏం చెప్తారు? అంటే ఒకటి, ఇది పొట్ట భాగంలోనే కాదు, మేము ఛాతీ లోపల కూడా మనం చేసే సర్జరీస్ని రోబోటిక్ ద్వారా చేస్తామండి. దట్ ఈస్ నెంబర్ 1. రెండవది ఏంటి అని చెప్పంటే, ఇప్పుడు పొట్టను కానీ ఛాతీని కానీ ఓపెన్ చేసి మనం చేయాలి అన్నప్పుడు మనం కోత ఇచ్చినప్పుడు దానివల్ల కలిగేటువంటి నొప్పి, ఆ నొప్పి వల్ల కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్లు అంటే గర్భసంచి క్యాన్సర్లు కావచ్చు, లేదు అనుకుంటే మనం పేగులకు సంబంధించినటువంటి స్టమక్ క్యాన్సర్స్ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్, ఎటువంటి క్యాన్సర్స్ అయినా కూడా వాటికి మనం ఇచ్చేటువంటి కోత అనేది పెద్దగా ఉంటుంది. దానివల్ల కలిగే నొప్పి, ఆ నొప్పి కారణంగా రికవరీ డిలే కావడము, ఇది ఒక పార్ట్. అయితే ఈ నొప్పి కారణంగా సరిగ్గా ఊపిరి తీసుకోలేక ఊపిరితిత్తుల్లో నీరు చేరడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ కలగడము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ పేషెంట్స్లో. సో వీటన్నిటి నుంచి మనకు దిస్ గివ్స్ ఎ అడ్వాంటేజ్ ఓవర్ దట్ అనమాట మనకు. అదేవిధంగా ఛాతీలో అనుకోండి, ఛాతీలో వచ్చేటువంటి ఏ ఆపరేషన్ అయినా ఛాతీ ఓపెన్ చేసినప్పుడు ఆ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. సో దానివల్ల మనకు ఇప్పుడు లంగ్ క్యాన్సర్ కానీ, లేదు అనుకుంటే మనం అన్నవాహికకి ఈసోఫేగస్ అంటాం, ఈ క్యాన్సర్ కన్నా కూడా మనం ఓపెన్ సర్జరీస్ అనేవి చేసినట్టయితే ఛాతీ ఓపెన్ చేసినప్పుడు అంటే ఛాతీ ఓపెన్ చేసినప్పుడు నొప్పి అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది, మనం ఊపిరి తీసుకోవడం అయితే ఆపలేం కదా. సో కంటిన్యూస్గా మనం ఆపరేషన్ చేసిన భాగాన్ని మూవ్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల నొప్పి అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. కానీ కడుపు మీద చేసినప్పుడు కనీసం రెస్ట్లో ఉన్నప్పుడు, పడుకొని ఉన్నప్పుడు అది రెస్ట్లో ఉంటుంది. బట్ ఛాతీలో చేసినప్పుడు ఇంకెక్కువగా ఉంటుంది నొప్పి. సో ఇవన్నీ కూడా మనకు లేకుండా ఈ రోబోటిక్ ద్వారా చేయగలుగుతున్నాం. సో అది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉండేది. అంటే ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా అడ్వాంటేజెస్ ఉన్నాయని మీరు చెప్తున్నా కూడా వృద్ధులకు దీన్ని చేయొచ్చా? రోబోటిక్ సర్జరీ ద్వారా క్యాన్సర్కి ట్రీట్ వాళ్ళకి చేయొచ్చా? ఆ తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఎంతవరకు ఇది సజెస్టబుల్? రోబోటిక్ సర్జరీ చేయాలి అంటే తప్పనిసరిగా మనం అనస్థీషియా, జనరల్ అనస్థీషియా అంటాము, అంటే పూర్తిగా మత్తిచ్చి చేయాల్సి ఉంటుంది. మామూలు సర్జరీ కంటే కూడా ఇది కొంత టైం ఎక్కువ పడుతుంది. సో ఆ ఫిట్నెస్ అనేది ఉన్న పేషెంట్స్కి మాత్రమే మనం రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాం. అంటే వయసుతో సంబంధం లేదు, బట్ జనరల్ అనస్థీషియాకి ఫిట్ ఉన్న పేషెంట్ ఏ పేషెంట్లో అయినా కూడా మనం రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాం.
బీపీ అలాగే డయాబెటిక్ పేషెంట్స్ మన దగ్గర చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నారు. అంటే 10 మందిలో ఎంతమంది అంటే కనీసం 7 మందైనా వీటితో సఫర్ అవుతున్నారని అంతలా చెప్పొచ్చేమో. డే టు లైఫ్ బాగా మారిపోవడం వల్ల ఇతర అనేక కారణాలు. మరి వాళ్ళ విషయంలో ఈ సర్జికల్ క్యాన్సర్కి ట్రీట్ చేసే మరి రోబోటిక్ సర్జరీ వాళ్ళకి ఏమైనా చేయొచ్చా? ఆ సర్జరీ అప్పుడు వాళ్ళకున్న బీపీని కానీ షుగర్ని కానీ కంట్రోల్లో పెట్టి చేస్తారా? సర్జరీ తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి? మరి డయాబెటిక్ పేషెంట్ అంటే వాళ్ళకి ఒక ఘాటు పడిందంటే తగ్గడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి మనం సాధారణంగా చూసేది వయసు ఎక్కువ వచ్చిన పేషెంట్స్. సో వీరిలో దాదాపుగా 50% మందికి బీపీ షుగర్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. అది సో ఈ పేషెంట్స్లో పర్టికులర్లీ మీరు అన్నట్టుగా ఏంటి, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో కుట్లు మానడం అనేది చాలా కష్టము, ఏదైనా ఆపరేషన్ అయితే దాని నుంచి రికవర్ కావడం చాలా డిలే అవుతుంది అనేది అది మనకు అందరికీ తెలిసిన విషయం. ఈ రోబోటిక్ సర్జరీలో మనకు అటువంటి కుట్లు అంటే చిన్న ఘాటు పెట్టి మాత్రమే చేస్తాము కాబట్టి కుట్లు మానుతాయా లేదా, కుట్లు మానడానికి టైం ఎక్కువ పడుతుందా అనే అంత భయం అవసరం లేదు. సో అట్లా చూసుకున్నట్టయితే షుగర్ పేషెంట్స్లోనే మనం ఈ రోబోటిక్ సర్జరీకి ఇంకా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఫెర్టిలిటీ సమస్యలు ఏమైనా రావచ్చా అని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. మరి ఇలాంటి ఈ రోబోటిక్ సర్జరీ విషయంలో మరి వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందంటారు? వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ఏ విధంగా కాపాడుకోవాలి? అంటే రోబోటిక్ సర్జరీ మనకు మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రోబోటిక్ సర్జరీ ఫస్ట్ క్యాన్సర్స్లో మనకు గోల్డ్ స్టాండర్డ్ కింద వచ్చిందే ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీలో. ఎందుకు అని చెప్పంటే ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీలో మన అంగానికి సంబంధించి సప్లై చేసే నరాలన్నీ కూడా ప్రాస్టేట్కి ఆనుకొనే వెళ్తూ ఉంటాయి. అవి చిన్న దారం అంత ఉంటాయి, మనకు కనపడవు కంటికి, డిఫికల్ట్ టు సీ. బట్ రోబోటిక్ సర్జరీలో అవి చూడగలుగుతున్నాము, వాటిని జనరల్గా స్పేర్ చేసుకొని చేయగలుగుతున్నాము. కాబట్టి మీరు ఆ విధంగా చూసుకున్నట్టయితే స్టార్ట్ అయిందే ఆ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ తోటే స్టార్ట్ అయింది అనుకోవచ్చు మనం అది రోబోటిక్ సర్జరీ అనేది. సో దానికి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. నర్వ్ ప్రిజర్వేషన్ అనేది ఉంటుంది, నరాలను ప్రిజర్వ్ చేసి ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేయడంలో డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ ఈజ్ యూస్ఫుల్ అండి. నర్వ్ స్పేరింగ్ పద్ధతి, అవును, మరి ఈ పద్ధతిలో రోబోటిక్ ఎలా సహాయపడుతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విజువలైజేషన్. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా దాదాపుగా 10 times విజువలైజేషన్, అంటే 10 రెట్లు మ్యాగ్నిఫై అయ్యి ఉంటుంది అది. కాబట్టి చిన్న చిన్న వాటిని కూడా మనం డెఫినెట్గా మన కంటి చూపుతో చూసిన దానికంటే ఈ రోబోటిక్లో మనకి ఇంకా క్లియర్గా చూడగలుగుతాం. కాబట్టి నరాలు, రక్తనాళాలు చిన్న చిన్న వాటిని కూడా సపరేట్ చేసుకుంటూ, అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి టిప్స్, వెరీ ఫైన్ టిప్స్ ఉంటాయి. ఉండడం వల్ల ఏంటి అని చెప్పంటే మనం నరం పక్క నుంచి కట్ చేస్తూ పోయినా కూడా నరంకి డ్యామేజ్ కాకుండా చేయగలుగుతూ ఉంటాం. సో ఆ విధంగా ఏంటి, నర్వ్ ప్రిజర్వేషన్ అనేది దాంట్లో మీకు అనుమానం అవసరం లేదు. రోబోటిక్ సర్జరీ ఈజ్ డెఫినెట్లీ ద బెస్ట్ అంటాము. సో దాని కారణంగా మేము చూసిన అడ్వాంటేజెస్ పేషెంట్స్లో ఏంటి అని చెప్పంటే, మామూలుగా పేగుల రికవరీకి, అంటే మనం ఏదైనా ఓపెన్ ఆపరేషన్ చేసినప్పుడు, పర్టికులర్లీ పేగులకు సంబంధించి చేసినప్పుడు బవల్ మూమెంట్ అంటాం, అంటే పేగుల కదలిక అనేది రావడానికే మనకు 2 to 3 days పడుతుంది. ఈ పేషెంట్స్లో మనం అన్నీ కూడా స్పేర్ చేసుకుంటాం కాబట్టి ఈరోజు ఆపరేషన్ చేసిన పేషెంట్కి ఫస్ట్ డే నుంచే మనకు బవల్ మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ బై డూయింగ్ ఏ రోబోటిక్ సర్జరీ. అయితే ఈ రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత ఆ పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? ఈ రోబోటిక్ సర్జరీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా వాళ్ళ మీద? లేదండి, ఇంకా యాక్చువల్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ బెటర్ వెన్ కంపేర్ టు ఓపెన్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెఫినెట్లీ ఏంటండి. ఎందుకంటే మీకు రికవరీ అనేది ఎంత ఫాస్ట్ ఉంటుంది అని చెప్పాము, బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పాము. సో పేషెంట్స్ జనరల్ హెల్త్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఎట్ ఆల్. జనరల్ హెల్త్ ఈజ్ వెరీ మచ్ ప్రిజర్వ్డ్ అనమాట. అంటే మనం పేషెంట్ ఆరోగ్యాన్ని ఎలా వచ్చారో సర్జరీకి సేమ్ అదే విధంగా తన ఇంటికి వెళ్తాడు. సో దానివల్ల ఏమవుతుంది అని చెప్పంటే 2 విధాలుగా పేషెంట్ రికవరీ అనేది ఒకటి చూసుకుంటే, పేషెంట్ కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది. పేషెంట్ ఆ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళినవాడు, అంటే పర్టికులర్లీ క్యాన్సర్ పేషెంట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు మనకు క్యాన్సర్ వచ్చింది అనగానే అక్కడి నుంచే లైఫ్ అయిపోయింది అనే టైప్ ఆఫ్ ఆలోచన చేస్తుంటారు. అటువంటి వాళ్ళు నెక్స్ట్ డే లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోగలుగుతున్నాడు అంటే
ఫర్దర్గా ఇంకేమన్నా ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా తీసుకోవడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇక నార్మల్ సర్జరీస్లో మనం కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మరి ఈ రోబోటిక్ సర్జరీలో కాంప్లికేషన్స్కి అసలు తావు ఉందా లేదా? కాంప్లికేషన్స్ వస్తాయా అనేవి లేదా? ఏ సర్జరీలో అయినా తప్పనిసరిగా చూస్తూ ఉంటాం, అది Okay. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సర్జరీస్. బట్ డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీలో కాంప్లికేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అంటే మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసాం కదా మనము, ఫైర్ఫ్లై టెక్నాలజీ అనేది ఉంటుందని. అంటే ఏంటి అని చెప్పంటే మనం పేగులు జాయిన్ చేస్తున్నప్పుడు కూడా, 2 పేగుల్ని జాయిన్ చేస్తున్నప్పుడు చాలాసార్లు చేసిన తర్వాత కుట్లు సరిగ్గా మానకపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి, వాటికి సరైన రక్త ప్రసరణ లేకపోవడం అనేది. సో ఇప్పుడు దానికి సంబంధించి మనం ఐసీజీ అని ఒక చిన్న ఇంజెక్షన్ చేసుకొని బ్లడ్ సప్లై అనేది యాక్యురేట్గా ఎక్కడి వరకు ఉంది చూసుకొని, రైట్, బ్లడ్ సప్లై ఉన్నంత వరకే మనం అంటే ప్రాపర్గా ఉన్న వాటిని మనం జాయిన్ చేయడం జరిగినట్టయితే హీలింగ్లో డెఫినెట్లీ బాగుంటుంది, కరెక్ట్గా మానుతాయి, మనకు లీక్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇవి అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ రోబోటిక్ సర్జరీ. అంటే ప్రారంభ దశ, ఆ తర్వాత అడ్వాన్స్డ్ క్యాన్సర్, ఈ 2 స్టేజెస్లో కూడా రోబోటిక్ సర్జరీ చేయొచ్చా? ఎంతవరకు సహాయపడుతుంది అంటారు? ఎంతవరకు రిజల్ట్స్ ఉంటాయి? ఇప్పుడు క్యాన్సర్ అనగానే మొదటి స్టేజ్లో తెలుసుకుంటే మనకి ట్రీట్మెంట్ ఈజీ అవుతుందంటారు, రికవరీ ఈజీగా ఉంటుంది, రికవరీ రిజల్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. మరి రోబోటిక్ సర్జరీ విషయానికి వస్తే అక్కడ ఏం జరుగుతుందంటారు? రోబోటిక్ సర్జరీ అనేది మనకి అడ్వాంటేజెస్ బోత్ ఎర్లీ క్యాన్సర్స్లో కూడా చూస్తాము, లేట్ క్యాన్సర్స్లో కూడా చూస్తాం. అంటే ఎట్లా అని చెప్పంటే, నెంబర్ 1, ఎర్లీ క్యాన్సర్స్లో మనం ఒక క్యాన్సర్ అనేది ఫస్ట్ స్ప్రెడ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ స్ప్రెడ్ అనేది పక్కనున్న లింఫ్ నోడ్స్ అంటారు అనమాట, లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇంతకుముందు ఏంటి, మనం ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ తప్పనిసరిగా లింఫ్ నోడ్స్ అన్నీ తీసేయడం జరుగుతూ ఉండేది. అట్లా లింఫ్ నోడ్స్ అన్నీ తీసేసామనుకోండి, అంటే కాలికి సంబంధించిన లింఫ్ నోడ్స్ అవన్నీ ఉంటాయి మనకు, తీసినప్పుడు కాలు వాపులు రావడం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎర్లీ కేసెస్లో మనం ఏం చేస్తాము, ఐసీజీ అని అంటారు, ఆ ఇంజెక్షన్ చేసుకొని దాని ద్వారా మనం ఎక్కడికి స్ప్రెడ్ అవుతుంది అని చెక్ చేసుకొని అటువంటి 1 or 2 లింఫ్ నోడ్స్ వరకే తీసుకొని మనం చేస్తాం. చేసినప్పుడు ఏంటి అంటే పేషెంట్కి మొత్తం అంత అగ్రెసివ్, అంటే అవసరమైన దానికంటే ఎక్కువ చేయట్లేదు, ఎంత అవసరమో అంతవరకే చేస్తున్నాం కాబట్టి మనకు డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్లు అనేవి లేకుండా ఉంటుంది. ఎర్లీ క్యాన్సర్స్లో అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. లేట్ క్యాన్సర్స్ అంటారు, అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఏవైతే ఆపరేషన్ చేస్తున్నామో అటువంటప్పుడు ఏంటి అని చెప్పంటే, మీకు ఇంకా చెప్పాలి అంటే లెటసే ఊపిరితిత్తుల ఛాతి లోపల మనం ఆపరేషన్లు చేస్తున్నాం అనుకోండి, ఛాతి లోపల ఆపరేషన్, అన్నవాహికకి ఆపరేషన్ చేస్తున్నాం, దాని పక్కనే మనకు శ్వాసనాళం ఉంటుంది, ట్రేకియా అంటాం. సో ఈ ట్రేకియాకి దీనికి సపరేషన్ ఎట్లా అనేది కూడా ఒకసారి అర్థం కాదు మనకు. బట్ దీంట్లో ఏంటి అని చెప్పంటే ద సేమ్ ఐసీజీ ద్వారా మనం ఏంటి ట్రేకియాని లైటప్ చేస్తాం, ఇల్యూమినేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది ట్రేకియా అక్కడ ఉంది, మన క్యాన్సర్ అనేది ఇక్కడ ఉంది, కాబట్టి మనకు రెండింటికి సెపరేషన్ ఎట్లా ఉంది అనేది అంతా కూడా క్లారిటీ వస్తుంది. సో ఇది జస్ట్ 1 ఎగ్జాంపుల్ అడ్వాన్స్డ్ కేసెస్లో ఎట్లా యూజ్ అవుతుంది అనే దానికి. సో ఎటువంటి దాంట్లో అయినా కూడా డెఫినెట్లీ అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు. ఓకే, ఇంకా క్యాన్సర్ అంటే అది క్యాన్సర్ వచ్చాక ఆ పేషెంట్లకు చేసే రేడియేషన్, కీమోథెరపీ గురించి ఇంకా అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా వాటితో వీ హ్యావ్ టు గో త్రూ అనేది క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ కూడా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. మరి రేడియేషన్, కీమోథెరపీతో పాటు ఈ సర్జరీ చేయొచ్చు అంటారా, రోబోటిక్ సర్జరీ? తప్పనిసరిగా చేయొచ్చండి, ఇది దాంట్లో డౌట్ ఏం లేదు. యాక్చువల్లీ మీకు చెప్పినట్టుగా ఏంటంటే ఇది మనం ఒకసారి సర్జరీ అనేది ఫస్ట్ కొంతమంది పేషెంట్స్లో ఎర్లీ కేసెస్ అనుకోండి, ముందుగా సర్జరీ చేసి తర్వాత రేడియేషన్, కీమోథెరపీకి వెళ్తారు. కొన్ని రకాల సర్జరీలో ముందుగా రేడియేషన్ చేసి తర్వాత సర్జరీకి వెళ్తాము. అండ్ కొన్నిట్లో మనం ఏంటి ముందుగా కీమోథెరపీ ఇచ్చి తర్వాత ఆపరేషన్కి వెళ్ళడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే సో ఈ సీక్వెన్సింగ్ అనేది ఒక పేషెంట్ టు పేషెంట్ ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ స్టేజ్ని బట్టి మారుతూ వస్తుంది అనమాట. సో ఇటువంటి దేంట్లో అయినా కూడా మనకు రోబోటిక్ సర్జరీ తోటి ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఫాస్టర్ రికవరీ. కాబట్టి నెక్స్ట్ అంటే ఫస్ట్ ఇది చేసుకోవాలి, దీని తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఇన్ని రోజులకు మనం రేడియేషన్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ టైం లోపల రికవర్ అయిపోయి తను డెఫినెట్గా స్టార్ట్ చేసుకోగలుగుతాడు. కాబట్టి ఓవరాల్గా అంటే క్యూర్ రేట్ అనేది మనకి ఈజీగా పెరుగుతుంది. ఇంకా సర్జన్కి ఉండే ఎక్స్పీరియన్స్ని వీళ్ళు ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి ఒక సర్జరీకి వెళ్ళే ముందుగా? ఈ రోబోటిక్ సర్జరీలో సర్జన్కి ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ మీద ఎంతవరకు ప్రభావం ఉంటుందంటారు? డెఫినెట్లీ
ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ రిజల్ట్స్ బెటర్ అవుతూ వస్తాయి. సో దాంట్లో మనకు డౌట్ లేదండి. సో బట్ అట్ ద సేమ్ టైం ఏంటి, వాట్ వీ సే ఈస్ సీనియర్స్ అవుతున్న కొద్దీ ఏంటి అంటే లాంగ్ ఆపరేషన్స్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో అటువంటి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, మనకు ఒక సీనియర్ ఉన్నాడు, వీ నో హీఈస్ అ గుడ్ సర్జన్, రైట్, బట్ హీఈస్ రీచింగ్ 65 years or 70 years దాకా వెళ్తున్నారు. బట్ అటువంటి సర్జన్స్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి అని చెప్పంటే, ఈ ఆపరేషన్లు అనేవి మనం కూర్చొని చేస్తాం, నించొని చేసేది కాదు. సో మనం కూర్చొని చేస్తాం కాబట్టి లాంగ్ సర్జరీస్ అనేవి మనం చేయడానికి ఈజీ అవుతుంది. అంటే సర్జన్కి ఆ కంఫర్ట్ దొరుకుతుంది. అండ్ దానివల్ల ఏంటి అని చెప్పంటే, యూ కెన్ కంటిన్యూ డూయింగ్ సర్జరీస్ టిల్ లేట్ ఇన్ యువర్ థింగ్ అనమాట. ఏజ్ పెరుగుతున్నా కూడా యూ కెన్ డూ సర్జరీస్ అనేవి. అంటే ఆ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ని, ఆ ఎక్స్పీరియన్స్ని ఆ పేషెంట్స్కి మనం ట్రాన్స్లేట్ చేయగలుగుతాం ఈజీగా. రెండవది ఏమవుతుంది, లాంగ్ సర్జరీ ఎక్కువసేపు అయిపోయింది అనుకోండి, మరీ ప్రొలాంగ్ సర్జరీ అయినప్పుడు ఏంటంటే ఫెటీగ్ వస్తుంది. ఫెటీగ్ అంటే ఏదైనా కూడా, ఇప్పుడు మనం మొన్న చూసాం కదా వర్క్ చేసినప్పుడు ఎవరికైనా ఫెటీగ్ త్వరగా. సో దీంట్లో ఏంటి అని చెప్పంటే, దీంట్లో కూడా ఆ కొంత ఫెటీగ్ అనేది కనపడుతుంది. ఆ ఫెటీగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన చేతులు వణుకుతూ ఉంటాయి. సో దీంట్లో మనకు ఒక అడ్వాంటేజెస్ ఫీచర్ ఏంటంటే ట్రెమర్ మిటిగేషన్ అంటాము. అంటే మన చేతులు కొంచెం వణికినా కూడా అక్కడ ఇన్స్ట్రుమెంట్ కదలదు మనకు, రైట్. సో అది గుర్తిస్తుంది ఆ మూమెంట్ అనేది, ఆ వణుకు అనేది వస్తుంది అనుకున్నప్పుడు వెంటనే ఏం చేస్తుంది, దాన్ని ఆ ఇన్స్ట్రుమెంట్ మీదకి ట్రాన్స్ఫర్ కానివ్వదు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఇన్బిల్ట్ సేఫ్టీ ఫీచర్స్ అన్నమాట. సో ఈ విధంగా ఏంటి అంటే చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. పేషెంట్ సేఫ్టీ గురించి ఆలోచించి చేసినటువంటి ఇటువంటి ఫీచర్స్ చాలా ఉంటాయి అన్నమాట మనకు. ఇక రోబోటిక్ సర్జరీ అనగానే, అసలు సర్జరీ అనగానే వీళ్ళు ఖర్చు గురించి ఆలోచించుకుంటూ ఉంటారు కదా. అందులోనూ రోబోటిక్ సర్జరీ అని అంటే ఎంత ఖర్చుతో కూడుకుంది ఇది? అంటే రోబోటిక్ సర్జరీ ప్రస్తుతానికి మనం ఓపెన్ సర్జరీతో కానీ కంపేర్ చేసినట్టయితే కొంత ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే. ఎందుకు అని చెప్పంటే, దీనిలో వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ చాలా వరకు కూడా డిస్పోజబుల్ ఉంటాయి అన్నమాట. సో దాని కారణంగా కొంత పెరుగుతుంది మనకు ఖర్చు అనేది కంపేర్ టు ఓపెన్ సర్జరీ. బట్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే పేషెంట్ రికవరీ కానీ హాస్పిటల్ స్టే కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి మనకు. సో దానివల్ల ఏంటి అంటే, దానివల్ల మనకు కొంత సేవింగ్ కూడా ఉంటుంది. అంటే మనం ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం పడదు, త్వరగా రికవర్ అయి తొందరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు, హాస్పిటల్ స్టే ఛార్జెస్ అన్నీ తగ్గుతాయి మనకు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే, ఓపెన్తో కంపేర్ చేసుకున్నట్టయితే రోబోటిక్ సర్జరీలో కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నట్టు అనిపించినా కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే దే విల్ మ్యాచ్ అవుట్ వెన్ యూ కంపేర్ విత్ ద లాంగ్ టర్మ్ అనమాట. ఇక మన దగ్గర ఎక్కువగా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వెళ్తూ ఉంటారు కదా సార్. మరి ఈ రోబోటిక్ సర్జరీ విషయంలో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎంతవరకు ఉంది, ఎంతవరకు సజెస్టబుల్? అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీకి వెళ్ళాలని అనుకున్నా వాళ్ళ ఫినాన్షియల్ పరిస్థితి సపోర్ట్ చేయక వాళ్ళంటూ ఒక ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించి దాని ద్వారా ఈ సర్జరీ చేసుకొని ఆ పెయిన్ అనేది కాస్త త్వరగా తగ్గిపోయి వాళ్ళ డే టు లైఫ్ని నార్మల్ లైఫ్లా లీడ్ చేయాలి అని అంటే ఇన్సూరెన్స్ అనేది హెల్ప్ అవుతుంది కదా. మరి మన దగ్గర అది ఉందా? అంటే ఇన్సూరెన్స్ స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్లో ఇవన్నీ కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి, సో ఇనిషియల్లీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకు ఇన్సూరెన్స్ అనేవి తక్కువగానే చూసాము అది. బట్ ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి అన్ని పాలసీల్లో కూడా మనకి మోడర్న్ ట్రీట్మెంట్స్ అని చెప్పి అవన్నీ ఇంక్లూడ్ అయ్యి వస్తున్నాయి మనకు. సో మెజారిటీ ఆఫ్ ద ఇన్సూరెన్సెస్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీని కవర్ చేస్తున్నాయండి. ఓకే, అంటే అసలు ఎలాంటి సిచ్యువేషన్లో పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఈ సర్జరీ అనేది సజెస్ట్ చేయరు? ఒకటి, ఈ రోబోటిక్ సర్జరీ చేయాలి అనుకుంటే మీకు తప్పనిసరిగా జనరల్ అనెస్థీషియా అంటాం, పూర్తి అనెస్థీషియా ఇచ్చి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏంటి, రెండవది ఏంటి అని చెప్పంటే నార్మల్ సర్జరీ మీద కంపేర్ చేసినట్టయితే కొంత టైం పెరుగుతూ ఉంది. సో ఈ ఫిట్నెస్ అనేది మనం పేషెంట్ ఫిట్నెస్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ జనరల్ అనెస్థీషియాకి ఫిట్ ఉన్నాడు అండ్ ఆ సర్జరీకి పట్టే సమయం ఎంత పడుతుంది, అంతసేపు మన సర్జరీని తట్టుకోగలుగుతాడా, అనెస్థీషియాని తట్టుకోగలుగుతాడా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే రోబోటిక్ సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది. అంటే రోబోటిక్ సర్జరీ వల్ల శరీరంపై పడే ఆ శస్త్రచికిత్స ఒత్తిడి అనేది తగ్గుతుందా? ఎలా తగ్గుతుంది అంటారు? అసలు తగ్గుతుంది అనే కంటే
ఒక రకంగా చెప్పాలంటే కొంత ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు ఓపెన్ సర్జరీ మనకు. ఓకే, ఎందుకు అని చెప్పంటే ఇవన్నీ మనం చేసేది ఏంటి, లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ సర్జరీ రెండు కూడా కీహోల్ సర్జరీస్ ఏది చేసినా కూడా పేషెంట్ మనం ఏంటంటే గ్యాస్ ఇన్సఫ్లేట్ చేస్తాం, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అబ్డమన్లో. సో ఆ ప్రెషర్లోనే ఆపరేట్ చేస్తాం కాబట్టి ఆ ప్రెషర్ అనేది లంగ్స్ మీద హార్ట్ మీద పడుతుంది. అందుకే అన్నాం కదా, ఈ పేషెంట్ రోబోటిక్ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ చేయాలన్నప్పుడు పేషెంట్ జనరల్ అనెస్థీషియా అండ్ దట్ ప్రొలాంగ్డ్ అనెస్థీషియాకి ఫిట్ ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాం. సాధారణ సర్జరీతో పోలిస్తే ఈ రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశాలు మళ్ళీ ఎంతవరకు ఉంటాయి? కంపేర్ టు క్లాసిక్ ఓపెన్ సర్జరీస్ చూసుకున్నట్టయితే డెఫినెట్లీ ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది అండ్ మనం క్యాన్సర్ పూర్తిగా తీసేయడం అనేది సులువుగా అవుతుంది మనకు. కాబట్టి రిజల్ట్స్ అనేవి లాంగ్ టర్మ్లో తప్పనిసరిగా బెటర్ ఉంటాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు కూడా లాంగ్ టర్మ్ స్టడీస్ అనేవి మనకు కంపేర్ టు ఓపెన్ సర్జరీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేవి ఏదైనా కూడా మనకు 5 to 10 years స్టడీస్ తర్వాత కానీ మనకు రిజల్ట్స్ బయటికి రావు. సో అర్లీ స్టడీస్ అనేవి ఏవైతే ఉన్నాయో అర్లీ స్టడీస్ ఆల్ వర్ టెల్లింగ్ రోబోటిక్ సర్జరీ ఈజ్ బెటర్ ఫర్ రికవరీ అనేది. బట్ డెఫినెటివ్ సర్జరీస్ అనేవి అంటే లాంగ్ టర్మ్ స్టడీస్ అనేవి మనకు ఐ థింక్ ఈ మధ్యలో మనకు రాగల 1-2 years లోపల అన్ని రిజల్ట్స్ బయటకు వస్తాయి. కాబట్టి దే విల్ ఐ థింక్ రీకన్ఫర్మ్ వాట్ వీఆర్ థింకింగ్ దట్ లాంగ్ టర్మ్లో కూడా ఇది బాగుంటుంది అనేది. అయితే అడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా అని చెప్పి అన్నారు. మరి ఫలితాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్పండి. రోబోటిక్ సర్జరీ ద్వారా క్యాన్సర్కి చేసే ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా ఉన్న ఫలితాలు ఏంటి? అంటే ఒకటి నెంబర్ 1 ప్రెసిషన్ అంటాము. ప్రెసిషన్ కారణంగా ఏంటి అని చెప్పంటే ఇప్పుడు మనం అంతా వింటున్న మాట ప్రెసిషన్ మెడిసిన్ అని చెప్పి వింటూ ఉంటాము. సో అటువంటి ప్రెసిషన్ మనం పేషెంట్కి అందించగలుగుతాము అండ్ పేషెంట్ రికవరీ ఫాస్టర్గా ఉంటుంది. సో దానివల్ల పేషెంట్కి డెఫినెట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవి తప్పనిసరిగా మనకు తెలిసినవి. క్యూర్ అంటే ఇప్పుడు స్టడీస్ ఏవైతే జరిగాయో అంటే ఏదైనా కూడా స్టడీస్లో వ్యాలిడేట్ చేసి కానీ జనరల్గా పబ్లిక్లోకి రావు. సో అడ్వాంటేజెస్ అనేవి ఆల్రెడీ ప్రూవన్, అర్లీ అడ్వాంటేజెస్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ వేరియస్ స్టడీస్ జరిగాయి, దాంట్లో ప్రూవ్ అయ్యి వచ్చినవి. దాని తర్వాతనే ఇట్ కేమ్ ఇన్ టు ద మనకు రెగ్యులర్ యూసేజ్లోకి వచ్చింది. లాంగ్ టర్మ్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఇంకా స్టడీస్ నడుస్తూ ఉన్నాయన్నమాట. ఈ స్టడీ రిజల్ట్స్ కూడా మనకి ఏంటంటే రోబోటిక్ సర్జరీ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చి దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది. కాబట్టి ఈ స్టడీస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి వన్ ఆఫ్టర్ ద అదర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సజెస్టింగ్ దిస్ ఈజ్ బెటర్ ఫర్ ద పేషెంట్ ఆల్సో అండ్ ఫర్ ద క్యూర్ రేట్ ఆల్సో ఇది బెటర్ అనేవి రిజల్ట్స్ స్లోగా బయటకు వస్తున్నాయి. రోబోటిక్ సర్జరీ రోగుల మానసిక స్థితిపై కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసంపై కానీ ప్రభావం చూపుతుందా? తప్పనిసరిగా. అంటే నేను అయ్యో నాకు క్యాన్సర్ వచ్చింది అని భయపడుతూ ఉంటారు ముందే. దానికి ఆపరేషన్ చేయిస్తే ఆపరేషన్ నుంచి నేను అసలు బయటకు వస్తానా లేదా అని చాలామంది అంటే డిస్కషన్లు జరిగినప్పుడు అసలు నేను దాంట్లోంచి బయటకు వస్తానా లేదా అనే డౌట్లు చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అటువంటి పేషెంట్స్ ఆపరేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతే పేషెంట్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, తప్పనిసరిగా ధైర్యాన్ని నింపుతుంది. అది ఓకే, అరే నేను ఇంత భయపడ్డానే, మనకు ట్రీట్మెంట్ల గురించి ఇంత భయపడ్డాను, మనకు ఇంత సులువు అనుకోలేదు, నేను విన్నవన్నీ కూడా రాంగ్ అనే అభిప్రాయం ఒకసారి వచ్చినప్పుడు అదే పేషెంట్ అదే ధైర్యంతో కీమోథెరపీకి కానీ రేడియేషన్ కానీ వెళ్ళడానికి డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. అంటే తన ట్రీట్మెంట్ మొత్తాన్ని కంప్లీట్ చేయడంలో ఇది డెఫినెట్లీ ఆ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుంది. పేషెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే క్యూర్ రేట్స్ డెఫినెట్లీ పెరుగుతాయి. వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఇలాంటి సర్జరీలు, మీరు ఇచ్చే కౌన్సిలింగ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఏ విధంగా ఉండాలి? వాళ్ళు వాళ్ళ సపోర్ట్ని వీళ్ళకు ఏ విధంగా అందిస్తే వాళ్ళలో ఇక కాన్ఫిడెన్స్ పెరిగి ఆ కీమోని రేడియేషన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది? ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఫస్ట్ క్యాన్సర్ అని తెలియగానే పేషెంట్ కుంగిపోతారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని చెప్పంటే అయ్యో నా లైఫ్ ఇంకా అయిపోయింది, ఇంకా కాదు అనే స్టేజ్లోకి వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పంటే చాలా వరకు క్యాన్సర్స్ని మనం అర్లీ స్టేజెస్లో చూసినట్టే పూర్తిగా నయం చేయగలుగుతాము. లేట్ స్టేజెస్లో అయినా కూడా మనం లాంగ్ సర్వైవల్ ఇవ్వగలుగుతున్నాము. బట్ వీటన్నిటి గురించి వెళ్ళాలి అనుకుంటే పేషెంట్కి ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. అంటే పర్టికులర్లీ నేను చెప్తున్నాను, ఈ మధ్యలోనే ఒక పేషెంట్ చూసామన్నమాట. పాపం వాళ్ళ డాటర్, పేషెంట్
డయాగ్నోస్ అయిన తర్వాత 3 to 4 months తర్వాత కానీ డాక్టర్ దగ్గరకు వచ్చి చూయించుకోలేకపోయారు. ఎందుకు అని చెప్పంటే అది తెలిసిన దగ్గర నుంచి ఫ్యామిలీ అంతటి దూరం పెడుతున్నారు. ఓకే. సో ట్రీట్మెంట్ తీసుకోవడానికే అదొక పెద్ద, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవడానికైనా తనకు సపోర్ట్ లేదు ఎవరు. సో ఇది చాలా తప్పు. అంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ మా లైఫ్ అయిపోయింది ఇంకెంతకంటే లేదు అనే దాంట్లో చాలామంది ఏంటి అని చెప్పంటే కాన్ఫిడెన్స్ అంతా కోల్పోయేసి డిప్రెషన్లో ఉంటారు. ఇటువంటి పేషెంట్స్కి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం. వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి. కానీ మేమున్నాము, మీకు ఏమన్నా అంటే ట్రీట్మెంట్ తీసుకోవడంలో కూడా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి ఎట్లా అనుకుంటే, లేదు మేము పక్కన ఉన్నాము, మేము చూసుకుంటామని ధైర్యం వాళ్ళు ఇచ్చినట్టయితే పేషెంట్స్ కూడా ధైర్యంగా ముందుకెళ్తారు. అంటే ఫ్యూచర్లో ఈ రోబోటిక్ సర్జరీస్లో ఎలాంటి ఆవిష్కరణలు రాబోతున్నాయి? మనకి దీంట్లో రోబోటిక్ సర్జరీలో ఏఐ ఇంటిగ్రేషన్ అంటాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈ రోబోటిక్ సర్జరీలో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు చేయడం వల్ల ఏంటి, వీ హ్యావ్ హర్డ్ ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది కదా మనకు, పూర్తిగా రోబోనే ఒక సర్జరీ కంప్లీట్ చేసింది అనేది. అంటే ఏంటి, సింపుల్ సర్జరీ కొలిసిస్టెక్టమీ అంటారు, అంటే గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది పూర్తిగా ఓన్లీ రోబో మాత్రమే కంప్లీట్ చేసేస్తుంది. అంటే స్టాండర్డ్ స్టెప్స్ ఉన్నట్టయితే, స్టాండర్డ్గా అనాటమీ ఉన్నట్టయితే, అంటే లోపల అంతా కూడా అంతా నార్మల్గా మనం అది చేయగలుగుతుంది అన్నప్పుడు అది పూర్తిగా ఏఐ ఇంటిగ్రేట్ చేసి పూర్తిగా రోబోనే ఒక సర్జరీ కూడా కంప్లీట్ చేసింది. అది ఒక ఎత్తు. రెండవది ఏంటి అని చెప్పంటే మనకు వాయిస్ కంట్రోల్ అంటారు. వాయిస్ కంట్రోల్ అంటే ఏఐ ద్వారా ఈ ఆపరేషన్లో ఉన్నటువంటి స్టెప్స్ చెప్తాయి మనకు. స్టెప్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు నాకు ఒక అసిస్టెంట్ ఉన్నారు. అసిస్టెంట్ ఉంటే ఈ ఇన్స్ట్రుమెంట్ని ఇట్లా పెట్టండి అని చెప్పి మనం వాయిస్ మనం వాళ్ళకి చెప్తే మనం వెంటనే వాళ్ళు అది ఫాలో చేస్తారు. సో స్టాండర్డ్ స్టెప్స్ ఉన్న దాంట్లో మనం ఏంటి అని చెప్పంటే ఇప్పుడు వాయిస్ కంట్రోల్ అనేది వస్తుంది, వాయిస్ రెస్పాన్సివ్ అని వస్తుంది. సో ఇన్స్ట్రుమెంట్స్ మనం ఒక 2 ఇన్స్ట్రుమెంట్స్తో ఆపరేట్ చేస్తున్నాము, ఇంకో 2 ఆర్మ్స్ ఉన్నాయి మనకు. వాటికి మనం కమాండ్ ఇచ్చినట్టయితే వాయిస్ కమాండ్ ప్రకారంగా ఈ ఆర్గన్ని, అంటే ఈ పేగు దీంట్లోకి వస్తుంది, పేగును కొంచెం పక్కకు జరిపి పట్టుకో అని చెప్పంటే ఇట్ ఈస్ ఏబుల్ టు డూ దాట్ వన్. సో ఈ ఇంటిగ్రేషన్ వచ్చింది. అండ్ ఇమేజ్ ఓవర్లేస్ అన్నాం. ఇమేజ్ ఓవర్లేస్ అంటే సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ముందుగా అయినటువంటి ఏవైతే టెస్ట్లు ఉన్నాయో, కొలనోస్కోపీ, ఇటువంటివన్నీ కూడా మనం దాంట్లో ఫీడ్ చేసి పెట్టినట్టయితే అదే ఇమేజ్ ఓవర్లే చేసేసి, అంటే ఆ సిటీ ప్రకారంగా ఓకే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు క్యాన్సర్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్యూమర్ ఉంది, ఇట్లా అనేది, ఇక్కడ రక్తనాళాలు ఉన్నాయి అనేది మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు అది చూపిస్తూ ఉంటుంది ఇక్కడ రక్తనాళం ఉంది అనేది. సో దాన్ని చూసుకున్నట్టయితే కనుక మనకు సర్జరీ కూడా ఈజీ అవుతుంది, మనం వెతకాల్సిన అవసరం లేకుండా. అంటే కొన్ని క్యాన్సర్ల విషయంలో చేసే ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా జీవితకాలాన్ని ఏమైనా పెంచొచ్చా? మనం డెఫినెట్లీ చెప్పాం కదండి, ఎర్లీ రికవరీ మీన్స్ కంప్లీటింగ్ ఆల్ ద ట్రీట్మెంట్స్. అంటే తను అన్ని ట్రీట్మెంట్స్ కంప్లీట్ చేయగలుగుతాడు అనేది ఒకటి, దట్ ఈస్ నెంబర్ 1. రెండవది ఏంటి అని చెప్పంటే మనకు ఒకటి రోబోటిక్ ద్వారానే మనకు లైఫ్ పెంచుతున్నాం అనేది కాదు. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏదైనా కూడా మనం దెర్ ఆర్ 3 మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, 3 ఆర్మ్స్ ఉంటాయి మనకు. సో ఆ పేషెంట్కి అంటే అన్నిట్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఓవరాల్గా మన ట్రీట్మెంట్ బెటర్ అయింది అండ్ పేషెంట్ క్యూర్స్ అనేవి పెరిగాయి మనకు. సో ఓన్లీ దీనివల్లనే క్యూర్ చేస్తున్నాము అనేది చెప్పడం కూడా మనం భావ్యం కాదు. సో అన్ని ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, అన్నిటి ద్వారా పేషెంట్ లైఫ్ స్పాన్స్, క్యూర్ రేట్స్ అనేవి చాలా పెరిగాయి మనకు. ఫైనల్గా సర్జరీకి భయపడే క్యాన్సర్ పేషెంట్స్కి మీరేం చెప్తారు? సర్జరీకి భయపడాల్సిన అవసరం లేదండి. ఎటువంటి సర్జరీస్ అయినా కూడా మనం ఓపెన్ కానీ లాప్రోస్కోపీ కానీ లేదు అనుకున్నట్టయితే ఇంకా రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా మనం మేజర్ ఆపరేషన్లు కూడా చిన్న చిన్న కీహోల్ ద్వారా మనం చేయగలుగుతున్నాము. దీని ద్వారా మీకు ఏం లేదు, మీకు ఓపెన్ కంటే కూడా మనం ఇంకా ప్రెసిషన్ ఇవ్వగలుగుతాము, సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం సర్జరీ చేయగలుగుతాము. సో భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఈ ఆపరేషన్ చేసేది మీ డాక్టరే. మనం వాడేటువంటి ఆర్మ్స్ రోబోటిక్ ఉండొచ్చు కానీ చేసేది మాత్రం డాక్టరే ఉంటారు. సో మీ డాక్టర్ గారిని నమ్మి మీరు ధైర్యంగా ఈ రోబోటిక్ సర్జరీలో ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.